ఇటు మాట్లాడుతూనే వైసీపీ వాళ్ళతో కూడా టచ్లో ఉన్నాడు అతను. కాబట్టి వైసీపీ ఎమ్మెల్యే టచ్లో ఉన్నటువంటి వాళ్ళకి అన్న మీరు పార్టీ పరంగా అట్టుంటూ నాకు ఓటేయండి అన్న అని చెప్పేసి 30 తలకు 10 కోట్ల 15 కోట్ల ఎలక్షన్స్ వచ్చేసినాయి కదన్న, మీకు అందరికీ వేనీళ్లలో సన్నీళ్ళు తోడైనట్టు అనుకోండి, నేను 10 కోట్లు ఇస్తాను నాకు వేసేయండి అన్న అని చెప్పి చేయించుకుంటే సాధ్యం అవుతుంది. లేదు జగన్ మీద విపరీతమైనటువంటి కోపం ఉన్నటువంటి వాళ్ళు నా ఓటు పోతే పోయింది మురిగితే మురిగిందని చెప్పేసి తెలుగుదేశానికి వేస్తే మురగడం లాంటివి జరగాలి. అది జరిగినా కూడా అక్కడ ఎందుకంటే బాగా గ్యాప్ ఉంది. ఇక్కడ 18కి అక్కడ కొన్నట్టు పోనీ లేదు ఇక్కడ 22 వేసుకుందాం, గంట అది పోయింది కాబట్టి 22కి అక్కడ ఉన్నటువంటి దానికి చాలా తేడా ఉంది కదా. 45కి వచ్చేటప్పటికి ఇప్పుడు అక్కడ 150, 151, 152 జనసేనతో ఒకటి కలిపినప్పుడు 152లో వాళ్ళల్లో ఇప్పుడు వీళ్ళంతా కలిపితే 10 మంది అనుకుందాం, అక్కడ 142 అయినాయి కదా. అప్పటికి 142 వేసుకున్నా తలకి ముగ్గురికి లెక్క వేస్తే 3 నాళ్ళు అక్కడ కూడా ఉంది కదా. ఇంకా అయినా ఇంకా 20 మంది ఎక్స్ట్రా. ఇప్పటి వరకు అసంతృప్తితో ఉన్న వాళ్ళు కొంతమంది అయితే సైలెంట్గా ఉన్నారు, అంటే రాజీనామాలు చేస్తారని ప్రచారమే తప్ప ఇంకా వాళ్ళు చేయలేదు. రేపొద్దు నీ ఓట్లో కనుక తేడా వస్తే ఇమీడియట్గా వైసీపీ వాళ్ళ మీద వేటు వేసే అవకాశం ఉంటుందా? చేస్తారు. లాస్ట్ టైం చేసిన అసలు దాంట్లో ఓటు వేసేటప్పుడు తేడా రాగానే అనర్హత వేటు పడిపోతుంది అటు. దానికి వాళ్ళు ఈవెన్ సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా చెల్లుబాటు కదా. గుజరాత్లో అహ్మద్ పటేల్ కోసమని భారతీయ జనతా పార్టీకి సంబంధించిన 3-4 ఎమ్మెల్యేలు అట్లా క్రాస్ ఓటింగ్ చేశారు. చేసినప్పుడు అప్పుడే వాళ్ళకి అనర్హత వేటు వేశారు. వేసినప్పుడు అనర్హత వేటు వేసిన దాని మీద వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. కింద కోర్టు కొట్టేస్తే సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా ఇది పార్టీల ఫిరాయింపు చట్టం వ్యవహారం, ఇది దీంట్లో చట్టం అట్లుంది కాబట్టి మేము మార్చలేము, దీని మీద ఫిరాయింపు చెల్లుబాటు అవుతుంది, మీరందరూ కూర్చుని పార్లమెంట్లో డిసైడ్ చేసుకోవాలి ఇది ఫిరాయింపులు ఉండకూడదు అనేది. అసలు ఒకటి ఈ హార్స్ ట్రేడింగ్ అనే దాన్ని మేము ఎట్లా ఎంటర్టైన్ చేస్తాం పొమ్మనమని చెప్పింది అనమాట.